మధ్యాహ్నం పూట దావనాలు వ్యాపించినటువంటి ఆ మంటలు కొత్తగూడెం గ్రామాన్ని మొత్తం ముంచేసాయి. అంటే సంబంధించినటువంటి మంటలతో చెల్లిన ఆ పొగ మొత్తం కొత్తగూడెం గ్రామంలో కమ్మేశాయి. ఆ పొగలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఆ మంటలు వ్యాపించడంతో ఊర్లో మొత్తం ఉక్కిరి బిక్కిరయ్యారు. మరి మంటలు ఉక్కిరి బిక్కిరి కావడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మంటలు వ్యాపించాయి, ఊర్లో ఎలాంటి వాతావరణం చోటు తీసుకుంది? నా పేరు నరేష్. మాది మహబూబాద్ జిల్లా బేరం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ. 3 గంటల ప్రాంతంలో మంటలు విభజించి మొత్తం కూడా 80 ఎకరాల నుంచి 100 ఎకరాల మధ్యలో కాలిపోవడం జరిగింది. అందులో మోటార్లు కానీ, కరెంటు లైన్స్ కానీ, దాంట్లో భాగంగా పైపులు కూడా అన్నీ కాలిపోవడంతో ఏజెన్సీ ఏరియాలో గిరిజన ఆదివాసీ బిడ్డలు కూడా అందరు నష్టపోయి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు విద్యుత్ అధికారులు కూడా వచ్చారు, అది విద్యుత్ తీగల వల్ల కాదు అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనివల్ల అయి ఉంటుంది అసలు అని కావాలని వాళ్ళు చేశారంటారా, లేకపోతే ఎట్లా జరిగింది? అది ఓల్డ్ దాంట్లో భాగంగా ఏంటంటే గిరిజనులుగా ఎవరు కూడా అట్లా చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు, కానీ అందరం అయితే కరెంటే అనుకుంటున్నాం. కాకపోతే పడి అంత మంట అంత వ్యాపించిన తర్వాతనే అందరం గ్రహించడం జరిగింది. దాంట్లో భాగంగా అందరం కూడా నష్టపోవడం జరిగింది. ఎంతవరకు నష్టపోవచ్చు? ఎన్ని ఎకరాలకు? 80 నుంచి 150 ఎకరాల మధ్య ఉంటుంది. 100% 150 మధ్య. అందులో 2 రైతులు కూడా మొక్కజొన్న మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. సుమారు 8 లక్షల వరకు నష్టపోవాలి. దానికి ఓల్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అంచనా వేసి దాని ఎంతవరకు నష్టం ఉంటుందని వాళ్ళు పరిణామం చేయాలి. కానీ మాలాంటి గిరిజనము ఏజెన్సీ ప్రాంతంలో ఉండడం కూడా దానికోసం పూర్తి పరిణామాలు మాకు దాని అవగాహన లేదు కాబట్టి అంచనా వేసి దాన్ని నష్టపరిహారం కల్పించాలని కోరుకుంటున్నాం. పక్కనే ఉంది కదా మొత్తం మీ చేలంతా, మరి మంటలు వ్యాపించి దట్టని పొగ వచ్చింది కదా, పొగ ఊళ్ళోకి వచ్చినప్పుడు అంత ఊళ్ళో జనం ఏ విధంగా భయానికి లోను? ఆ భయాందోళనకు లోను కావడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడం వల్ల ఫైర్ ఇంజన్ రావడము, దాంట్లో పడేమో మీడియా అందరూ కూడా సహకరించడం, దానివల్ల కొంత సన్నిధం అయితే జరిగింది. దాంట్లో భాగంగా నష్టపోవడం ఎక్కువ జరిగింది. దానికి గవర్నమెంట్ దాన్ని తక్షణం పరిశీలించి అధికారి కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పరిశీలించి దాని సందర్భంగా న్యాయం చేయమని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే సుమారు 100 ఎకరాల్లో పంట మొక్కజొన్న నష్టం అయితే వాటిల్లింది. దాంట్లో చాలా వరకు కూడా బోర్లు కూడా బాగా ఖరాబ్ అయినాయి కూడా తెలుస్తుంది రైతులు. వాళ్ళ పరిస్థితి అండి. నా పేరు మంగయ్య అండి, కొత్తగూడెం గ్రామం. నిన్న 3 గంటల సమయంలో నిప్పు ఎట్లా పడ్డదో ఈ ప్రమాదం తెలియదు మాకు. ఒకేసారి చూసేసరికి మంటలు బాగా వ్యాపించినాయి. ఈ కొత్తగూడెంలో జనాలు కూడా పోయి దాని చుట్టూ చూసి దాన్ని ఏం చేయలేకపోయినాం. బాగా భయానికి ఆందోళన అయిన తర్వాత కూడా అసలు ఏం చేద్దామన్నా ఏం తోయలేదు. మొక్కజొన్నలు కాలినాయి, పైపులు కాలినాయి, బోర్లు కాలినాయి. చాలా ప్రమాదం జరిగింది. నిజంగా ఎంత ఉంటుందంటే వాస్తవంగా 150 ఎకరాలకు పైన ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోయినరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి ఏమన్నా ఆదుకోవాలా రైతులని మనం చేస్తున్నా. మా పొగలతోని అంటే ఊళ్ళకి వ్యాపించడంతో ఇంట్లో ఉన్న పిల్లలు ముసలు కాదు ఈ విధంగా వాళ్ళకి ప్రమాదానికి మన వైపు ఇండ్లు కూడా మంటలు అంటుకుంటాయని చెప్పేసి ఒక భయాందోళన వాతావరణం వచ్చింది. అసలు వచ్చిందండి. మేము 3 నుంచి దాదాపు 11-12 దాకా ఏ పిల్లలు కూడా పండుకోలేదు, పెద్దోళ్ళు పడుకోలేదు. అప్పటిదాకా కూడా మేము చూసినాం. ఆ పైరింజన్ రావడంతో చాలా 12 గంటల దాకా కూడా మండుకుంటూనే ఉన్నాయి. 12 గంటల దాకా మండుకుంటూనే ఉన్నది. అప్పుడు 12 తర్వాత కొంచెం పిల్లలు పండుకున్న పెద్దవాళ్ళు అయితే చాలా వారికి తెల్లారే వారికి కూడా భయంతో బిక్కు అనుకుంటూనే ఉన్నారు. భయానక వాతావరణం ఉంది మొత్తం. మళ్ళీ మంటలు వస్తాయని తెల్లవార్లు కూడా ఏ పెద్దవాళ్ళు అయితే చాలా భయంతో బిక్కు అనుకుంటా అంతా రోడ్ల మీద అటు ఇటు తిరుగుకుంటా మంటలు ఏమైనా ఊర్లోకి వస్తాయా, మన ఇళ్ళకి ఏమైనా ఖరాబ్ అయిద్దని అంతా నిద్రపోకుండా చూసిన ఆందోళన అయితే ఉందండి. అధికారులకు వచ్చి మరి అధికారులు ఏమని చెప్పారు? మీరు అధికారులు వచ్చారు, చూసిండ్రు, దాని ఎట్లా జరిగింది ఏం కథ అనేది చూసిపోయిండ్రు, కానీ మనకు ఎలాంటి స్పందన అయితే లేదు. చూసారుగా మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం గ్రామంలో నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భయాందోళనక వాతావరణం అవుతుంది. ఎందుకంటే ఎండవేడిమికి నిప్పులు కూడా వచ్చి ఇళ్ళ మీద పడితే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా బిక్కుమంటూ కూడా నిన్న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి తెల్లారగట్ట 4-5 వరకు కూడా తెల్లారి వరకు కూడా
వాళ్ళు ప్రాణాలను కూడా గుప్పిలో పెట్టుకోరు. ఎందుకంటే మంట ఒకేసారి వస్తే ఇది వ్యాపిస్తుంది, ఒక ఇంటి నుంచి ఒకటి వ్యాపిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రాణాలను గుప్పిలో పెట్టుకొని పిల్ల జిల్లా అంతా కూడా తెల్లవాళ్ళు జాగ్రత్త తీసుకున్న పరిస్థితి. ఫైర్ ఇంజిన్ అయితే వచ్చి కొంచెం మంటలు ఆర్పిన తర్వాత కొంచెం ఉపశమనం మాకు కలిగింది. మొత్తానికైతే మరి ఆ విద్యుత్ వైర్లు తెగడం వల్ల జరిగిందా లేకుంటే ఇంకా ఆకతాయిల వల్ల జరిగిందా అనేది తెలియదు. ఇప్పుడే కొత్తగూడెం ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి రెవెన్యూ కానీ ఇటు విద్యుత్ శాఖ అధికారులు కానీ వచ్చి ఇప్పుడు పంచనామా చేసి మొత్తం అయితే పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు.